నమస్తే. ప్రస్తుతం మనం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నివాసం దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంతమంది జెడ్పీ కారు నియామకాల అభ్యర్థుల కోసం అంటూ, మరోవైపు ల్యాబ్ టెక్నీషియన్ల కోసం అంటూ కూడా నిరసన తెలుపుతున్నారు. అంటే ఈ నిరసన కాదు కానీ తమ సమస్యని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేరుగా ప్రజావాణి కార్యక్రమంలో కూడా గతంలో వాళ్ళు దరఖాస్తు చేస్తున్నారు. అయితే ఒకసారి నేరుగా రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్య విన్నవించేందుకు వచ్చారు. నిన్న ప్రతిపక్ష నేతలు చాలా మంది కూడా రేవంత్ రెడ్డి సమస్య పరిష్కారం చేస్తలేడు, రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు, ప్రజావాణి గాలికి వదిలేసిన రకంగా కూడా మాట్లాడారు. నిజానికి ప్రజావాణి కార్యక్రమం పోతే సమస్య ఎంత తీవ్రతరంగా ఎంత పరిష్కారం అవుతుందో తెలియడం లేదు. కానీ కొంతమంది నేరుగా తన నివాసం వద్ద కూడా బాధితులు వచ్చిన వారిని కూడా కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. నేరుగా ఆయనే కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం కూడా రేవంత్ రెడ్డి నివాసం దగ్గర సమస్యల కోసం కొంతమంది నిల్చొని ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఒకసారి దేనికోసం వచ్చారు? మేము గత 8 సంవత్సరాల క్రితం కార్యాలయ నియామకం కింద మా తండ్రి గారు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసారు, ఉపాధ్యాయునిగా. వారు చనిపోతే మా కుటుంబానికి గవర్నమెంట్ కార్యాలయ నియామక ఉద్యోగం కల్పించాల్సిన అవసరం ఉండే. గత 8 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. మేము ఎన్నోసార్లు అభ్యర్థించాం. గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గవర్నమెంట్కు చాలాసార్లు విన్నవించినాం. వారు అసలు పట్టించుకోలేదు. ఈ కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డాక పలు దఫాలుగా వచ్చినాం, 4 సార్లు వచ్చినాం. ఇప్పటికీ ప్రజావాణి ఏం సొల్యూషన్ కనిపించలేదు. మా అభ్యర్థనను పట్టించుకోవాలి, గవర్నమెంట్ మాకు వెంబటే నియామకాలు చేపట్టాలని. ప్రజావానికి వస్తే నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి సమస్య పోతుంది, సమస్య పరిష్కారం చేస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చింది కదా, ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఏం పరిష్కారం ఏం కాలేదండి. 4 సార్లు వచ్చినాం. మేము 650 మంది అనుకున్నామండి. మా ఉద్యోగాలు మాకు ఎమ్మటే నియమించాలి, నియామకాలు చేపట్టాలని కోరుకుంటున్నాం సార్. సో గత ప్రభుత్వం ఎంతవరకు ప్రయత్నం చేశారు మరి ఆ సమస్యకు? 2015 నుంచి ప్రయత్నం చేస్తున్నారు. 2015 నుంచి చేస్తూనే ఉన్నాం, 16 నుంచి చేస్తున్నాం. ఇంతవరకు కార్యాలయ నియామకాలకు ఒక్కరికి కూడా నింపలేదు. ఏమన్నంటే అటెండర్లు ఇస్తాం మీకు అంటారు. మా విద్యార్హత తగ్గట్టు మాకు ఉద్యోగాలు నింపాలి. అటెండర్లు మేము చేయం. ఎందుకంటే మేము బీఈడి ఎంఎస్సీలు అందరం చేసిన వాళ్ళు ఉన్నాం, పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా, పీజీలు చేసిన వాళ్ళు. మేము ఎందుకు చేస్తామండి అటెండర్లు? మాకు కావాల్సిన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు మాకు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇస్తామని ఖచ్చితంగా ఇవ్వాలి, ఖచ్చితంగా నెరవేర్చాలి. నిరసన తెలపడానికి వచ్చారా లేకపోతే రేవంత్ రెడ్డి కలవడానికి? నిరసన ఏం లేదండి, మేము మా అభ్యర్థనను తెలపడానికి వచ్చినాం. నిరసన ఏం తెలపడానికి మాజీ ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేశారు. వాళ్ళు కలిసే పరిస్థితి లేదండి. బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని ఎప్పుడు పట్టించుకోలేదు, మమ్మల్ని కనీసం వారి దగ్గరికి రానియలేదు. కాబట్టి మేము ఇక్కడికి వచ్చి అభ్యర్థన తెలుపుదామని వచ్చినాం. అవకాశం ఉందా రేవంత్ రెడ్డి ఇక్కడ కలిసే అవకాశం ఉందా? అవకాశంతో వచ్చినాం, అది వాళ్ళ ఇష్టం, ఆశతో. ప్రజావాణిలో ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పోతుంది కదా ప్రజావాణి సమస్య చెప్తే. సో అక్కడ ఆల్రెడీ దరఖాస్తు 4 సార్లు చేసుకొని అక్కడ కాదని రోజు ఇంటి దాకా వచ్చారు కదా, సో కలిసే అవకాశం ఉంటుంది అనుకుంటారా మీరు? మేము కలవాలని ఆశతోనే వచ్చామండి. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు అన్ని డిపార్ట్మెంట్లలో కార్యాలయ నియామకాలు చేశారు. మా జెడ్పీలో కూడా 8 డిస్టిక్లకు ఇచ్చారు. కానీ మా వరకు వచ్చేప్పటికి మేము జెడ్పీలకు వెళ్ళి అడిగితే అమ్మ ఆఫ్టర్ ఎలక్షన్స్ మీకు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటి వరకు కూడా రాలేదు. 2015 నుండి కూడా మా జెడ్పీ జిల్లా పరిషత్లో ఉన్నటువంటి ఎవరిని కూడా ఎక్కడ కూడా నియామకం అనేది చేయలేదు. ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల నుండి ఈ మేడం అయితే 9 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు లేదు. కొంతమందికి పెన్షన్ కూడా లేదు. లాస్ట్ గవర్నమెంట్ అనేది అసలు మమ్మల్ని ఎక్కడ కూడా పట్టించుకోలేదు, చాలా చిన్న చూపు చూశారు. లాస్ట్ ఇయర్ మేము కలెక్టరేట్లకి జెడ్పీ సీఈఓల దగ్గరికి వెళ్ళాము, మంత్రుల దగ్గరికి వెళ్ళాము, ఎక్కడ కూడా మాకు పరిష్కారం కనిపించలేదు. అసెంబ్లీ సమావేశాలమ్మా హరీష్ రావు బయటకు వచ్చి ప్రజావాణి అనేది దాని సమస్యలు పరిష్కారం అవుతాయో అని చెప్పన్నారు. దాన్ని అంగీకరిస్తారా మీరు? మేము అంగీకరించామండి. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్నే మేము వద్దనుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలని మేము కోరాము, చేశాము. ఇప్పుడు కూడా ఈ విషయం ఆయన దృష్టికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. ఆయన మాకు న్యాయం చేస్తారనే అపాయింట్మెంట్ ఉందా లేకపోతే జస్ట్ మీ సమస్య చూపించుకోవడానికి చూపించడానికి వచ్చామండి? లేదండి. కలుస్తారు అనుకున్నారా? ఆశ కలుస్తారని. ఎంతమంది బాధితులు వచ్చారు ఓవరాల్గా? దాదాపు మేము ఒక 60 మెంబర్స్ వచ్చామండి. ఎన్ని జిల్లాల నుంచి అమ్మా? మొత్తం మేము 10 జిల్లాల నుంచి వచ్చినామండి. ఓవరాల్ ఉమ్మడి 20 జిల్లాలు, ఉమ్మడి 10. ఇక్కడ మరికొంతమంది ల్యాబ్ టెక్ పాత గవర్నమెంట్లో జియో నెంబర్ 79 ద్వారా ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న కార్యనియామకాలన్నీ జియో నెంబర్ 79 ద్వారా క్లియర్ చేశారన్న. మా జిల్లా పరిషత్ ఒక్కటే క్లియర్ చేయలేదు. ఆల్రెడీ మా ఫైల్ సిఎస్ గారి దగ్గర ఉంది. సీఎం గారి దృష్టికి వెళ్తే మా ఫైల్ క్లియర్ అవుతుందని ఆశిస్తున్నామన్న. సంవత్సరాల్లో ఏమైనా సమస్య దీనికి సంబంధించి పరిష్కారం జరుగుతుంది అనిపించింది? పాత గవర్నమెంట్లో అయితే మాకేం కాలేదన్న. పాత గవర్నమెంట్లో ప్రతి మినిస్టర్ దగ్గర కలిసినామన్న. ప్రతి మినిస్టర్ ఏ మినిస్టర్ పట్టించుకోవాలి. మా పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా ఎర్రబల్లి దయాకర్ గారు ఉండే, ఆ మినిస్టర్ గారు కూడా పట్టించుకోలేదు. ఈ గవర్నమెంట్లో రేవంత్ అన్నకు తెలిస్తే పక్కా అవుతుందని మేము నమ్ముతున్నాం. రేవంత్ అన్న దగ్గర పోవాలన్న. రేవంత్ అన్న దగ్గరికి మా విషయం పోతే మాది 2 డేస్లో క్లియర్ అయిపోతుంది అన్న.
సార్ రీసెంట్గా ఆర్టీసీ వాళ్ళకి కూడా కారుణ్య నియామకాలు ఇచ్చేశారు సార్. సింగరేణి వాళ్ళకు కూడా ఇచ్చేశారు. అదే నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాము. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మా సమస్యని కొంచెం మీరు చూసి మా అందరికీ మీరు న్యాయం చేయాలని మేమందరం వేడుకుంటున్నాం సార్. దయచేసి మా గురించి ఒక్కసారి ఆలోచించండి సార్.